ఈ వీడియో అయితే 5 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపలే ఉంటుందండి. మీకైతే చదువు రాకపోయినా పర్లేదండి. ఈ టేపులో ఈ 10వ నెంబరు తెలిస్తే చాలండి, మీరు ప్రొఫెషనల్గా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పబోతున్నానండి. అది కూడా చిన్న లాజిక్తో. మీరైతే అంటే ఒక 10 నెంబర్స్ వరకు కూడా మీకు తెలిస్తే చాలండి. టేపు కొలతలు ఎక్కువగా తెలియకపోయినా సరే మీరు సింపుల్గా ఎలా కట్ చేసుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను. మీరు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇక్కడ చూడండి, నేనైతే 3 లైనింగ్స్ అయితే తీసుకున్నానండి. నేను 3 కూడా ఒకేసారి కట్ చేసేస్తాను. ఇది ఒకటే కస్టమర్వి కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసాను. లైనింగ్ అనేది ఫోల్డింగ్ వచ్చేసి నా వైపుకు ఉంది, మనకి ఓపెన్స్ వచ్చేసి అటువైపుకు ఉంది. అయితే ఫస్ట్ చూసారా, కింద మనకి హెచ్చు తక్కువలు ఉంటాయి కదా, దానికోసము ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే మనకి ఖర్చు కావాలి కదండి, మనకి వెనకాల హెమ్మింగ్ పట్టి వేసుకుంటాము, దానికోసము 1/2 ఇంచు ఖర్చు అయితే విడిచిపెట్టుకోవాలి. తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుంచి అంటే భుజం కుట్టు దగ్గర నుంచి ఈ నడుం దగ్గర వెనకాల వైపు డాట్స్ వేస్తాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా పొడవును అనేది కొలుచుకోవాలి. ఓకేనా. ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే మనం షోల్డర్ పడతాం కాబట్టి అక్కడ కూడా మనకి 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనకి నడుమొక్క లూజ్ కావాలి. ఇక్కడ చూడండి, మనం నడుము లూజ్ని ఎలా కొలుచుకోవాలంటే ఈ ఉక్స్ని కాజాని ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ వచ్చేసాయి కదా, ఇప్పుడు దీన్నే గట్టిగా ఇలా లాగేసేయండి. ఎందుకంటే ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగానే మనం నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి. ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేస్తే మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత ఇస్తే వస్తుందో అంతకి ఒక మార్కింగ్ వేసేసేయండి. వెనకాల చూడండి, డాట్స్ కోసము ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేయాలి. తర్వాత ఈ సెంటర్లో మనకి బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందని చెక్ చేసుకోవాలండి. చూడండి, ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసేయండి. మళ్ళీ మనం చూడండి పైపింగ్ వేసి ఉన్నాం కదా, దానికోసము ఇంకొక 1/2 ఇంచ్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అయితే నడుము లూజ్ని మనం ఈజీగా మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్తాను. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ నడుము లూజ్కి ఎంత ఉందని చూడండి. ఎంత వచ్చింది, మనకి 7.5 వచ్చింది. మీకు ఎంతైనా రానివ్వండి, ఇక్కడ రాసి పెట్టేసుకోండి. ఓకేనా. దీన్ని బట్టి మీరు షోల్డర్సు అలాగే చంక డౌన్ వేసుకున్నారు అంటే మీకు ఏంటంటే ఒక క్లారిటీ అనేది వస్తుందండి, ఏ సైజ్ బ్లౌజు ఎలా వేసుకోవాలి అని. ఓకేనా. చూడండి, ఇదైతే 7.5 వచ్చింది కదా, చిన్న సైజ్ బ్లౌజ్ అన్నట్టు. అందుకని ఫుల్ షోల్డర్ 5 ఇంచులు పెట్టాను, దాంట్లో 1/2 ఇంచు కలుపుకొని 5.5 చంక డౌన్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇలా అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా అంతే 5 ఇంచులకి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసాము అంటే ఇక్కడ మనకి చంక దగ్గర లూజ్ కోసము మనకి కార్నర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చెస్ట్ లూజ్ కోసము 7 ఇంచులు 7.5 వచ్చింది కదా, మనము ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. అదే పెద్ద సైజ్ అనుకోండి 1.5 ఇంచులు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 7.5కి 1 ఇంచ్ కలుపుకొని 8.5 అయితే చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు ఈ కార్నర్లో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసేసేయండి. ఓకేనా. ఈ విధంగా వేసుకోవడం వల్ల మీకు ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత వేసుకోవాలి అని ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఈ సైడ్లో అయితే మనకి 1.5 కానీ 2 ఇంచులు కానీ ఖర్చులు మీ ఇష్టానికి తగ్గట్టుగా విడిచిపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్ కోసం అయితే ఇది చిన్న సైజ్ కాబట్టి నేను 2 ఇంచులకి అయితే నెక్ విడ్త్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇది చిన్న సైజు కాబట్టి నేను 3/4 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఓకేనా. కొంచెం పెద్ద సైజు డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 1 ఇంచ్ అయితే మనం ఇక్కడ పైన నెక్ ఎంతైతే పెట్టుకున్నామో కింద దానికి 1 ఇంచ్ కలుపుకుంటూ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనమైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండా. ఇప్పుడు చూడండి, చంక ఒక లూజు మనకి కొలత బ్లౌజ్లో ఇచ్చారు కదా, దాన్ని చెక్ చేసుకుందాము. కొలత బ్లౌజ్లో ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఒక గీత తక్కువ 7.5 అయితే వచ్చింది నాకు. ఓకేనా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం విడిచిపెట్టేసుకొని ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసండి టేప్ని. కరెక్ట్గా వచ్చేసిందండి. ఒక గీత నాకు తక్కువ ఏం రాలేదు, కరెక్ట్గా 7.5 అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడైతే కట్ చేసేసాను.
ఓకేనా. ఇప్పుడు ఈ పైది మాత్రమే నేను రౌండ్ షేప్గా కట్ చేస్తానండి, ఎందుకంటే ఇది 3 కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్స్ అయితే పెట్టాలి, అందుకని పైది మాత్రమే కట్ చేస్తున్నాను. అంతేనండి, బ్యాక్ పార్ట్ వరకే మీకు కటింగ్ అయితే చూపించాను. ఇందాక మీకు చెప్పాను కదా, మీకు టేప్ కొలతలు ఎక్కువగా రాకపోయినా, చదువు తెలియకపోయినా సరే మీకు 10 నుంచి 12 నెంబర్ల వరకు తెలిస్తే చాలండి. మనకి 10వ నెంబర్ తెలిస్తే చాలండి, అదే లాస్ట్ సైజ్ అన్నట్టు. ఇప్పుడు చూడండి, నడుం లూజు మనం ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు 7 ఇంచీలు అంటే 7, 6, 5 మ్యాక్సిమం ఎవరికైనా సరే అండి 5 ఇంచీలు అనేది రాదు, ఎవరికో చిన్న పిల్లలకే వస్తుంది. స్టార్టింగే మనకి 6 ఇంచీలు వస్తుందండి. 6, 7, 7.5 దాకా కూడా మనకి చిన్న సైజు బ్లౌజులు. ఎప్పుడైతే మనకి 8వ నెంబర్ వస్తుందో మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టు. అయితే 10వ నెంబర్ వచ్చింది అనుకోండి, చాలా హెవీ సైజ్ బ్లౌజ్ అన్నట్టు. అయితే మీకు ఏంటంటే షోల్డర్ ఎంత పెట్టాలి, చంక డౌన్ ఎంత పెట్టాలి, మొత్తం కూడా మనము ఈ నెంబర్స్ ప్రకారంగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి బ్లౌజులు. నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి కూడా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తాను. మీరు చేయవలసిందల్లా మీరు టైలరింగ్ నేర్చుకోవాలి సింపుల్గా, అలాగే మంచి ప్రొఫెషనల్ స్టైల్లో నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయడమే.